రోజు దేవుని యొక్క వాక్యంలోకి వెళ్తాము. ద టైటిల్ ఆఫ్ మై సర్మన్ ఈస్ ఇంక్రీస్ అండ్ అబెండెన్స్. అంత చెప్పండి, ఇంక్రీస్ అండ్ అబెండెన్స్. వింటాక చాలా బాగుంటుంది. ఇంక్రీస్ పెరుగుదల, సమృద్ధి అండ్ అభివృద్ధి, ఈ తెలుగు వర్డ్. టర్న్ యువర్ బైబిల్ టు డ్యూట్రానమీ 28:12. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 12వ వాక్యము. డ్యూట్రానమీ చాప్టర్ 28 verses 12. The Lord will open the heaven, the storehouse of the bounty, to send rain on your land in season and to bless all the works of your hands. You will lend to many nations, but will never borrow from none. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమన్నిటినీ ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి దన్నిధిని తెరుచును. నీవు అనేక జనులకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. యెహోవా దేవుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో బలమైనటువంటి కార్యాలు తీసుకురావడానికి ఇష్టపడ్డాడు. గాడ్ వాంట్ టు బ్రింగ్ సంథింగ్ గ్రేట్ ఇన్ ఇజ్రాయెల్ పీపుల్. ఎందుకంటే వీళ్ళు ఎన్నుకోబడినటువంటి జనంగా ఉంటున్నారు. దే ఆర్ చూజన్ పీపుల్. అనేకమైన విషయాల్లో వాళ్ళని ఈ భూలోకంలోనే శ్రేష్టమైనటువంటి వారుగా మార్చాలని చెప్పి దేవుడు ఇష్టపడ్డాడు. ఈ భూలోకంలోనే వీళ్ళలాగా దీవించబడేవారు ఎవ్వరు ఉండకూడదు. ఆ విధంగా దేవుడు వాళ్ళని దీవించాలని ఐగుప్తు నుండి వాళ్ళని తీసుకొచ్చాడు. యెహోవా దేవుడు తీసుకొచ్చిన తర్వాత దేవుడు వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఐ యామ్ గోయింగ్ టు బ్లెస్ యూ లైక్ నో వన్ నెవర్ బ్లెస్ లైక్ యూ. నీలాగా ఎవరు దీవించబడరు ఈ భూలోకంలో, అంతగా దీవించబోతున్నాడు. ఎందుకంటే మనం అర్థం చేసుకునే విషయం ఏంటంటే, మన యొక్క జీవితంలో పెరుగుదల రావాలి అంటే, మార్పులు రావాలి అంటే, విడుదల రావాలి అంటే, అద్భుతాలు జరగాలన్నా, మన జీవితంలో ఒక ప్రమోషన్ రావాలన్నా, మన ఇతర దేశాలకు వెళ్ళాలన్నా, లేకపోతే ఎటువంటి కార్యం జరగాలన్నా ఆ పైన ఒక దేవుని యొక్క కృప వల్ల మాత్రమే, కానీ ఇక ఎవరి కృప వల్ల మాత్రం సాధ్యం కాదు. ఈరోజు మీకు ఒక ప్రమోషన్ వచ్చినా యూ విష్ టు ప్రైజ్, దే షుడ్ ప్రైజ్ అవర్ హార్డ్ వర్క్. అది భూలోకం జరిగేటువంటి విషయాలు. కానీ ఆ యొక్క ప్రమోషన్ తీసుకురావడానికి పైన ఒక వ్యక్తి పనిచేస్తాడు నీ కొరకు. ఆ వ్యక్తిని ఈరోజు మనం ఆరాధన చేస్తున్నాము. ఆ వ్యక్తి అంటే నేను చూసి ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ఇంక్రీస్ అండ్ అబెండెన్స్. ఈ సంవత్సరం మన జీవితంలో యొక్క అభివృద్ధిని తీసుకురావటానికి, సమృద్ధిని తీసుకురావటానికి దేవుడు నీ జీవితంలో ఈ మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేసే సిద్ధంగా ఉన్నాడు. అందుకే ఈ వాక్యం రాయబడుతుంది ఆఖరిగా, యూ విల్ లెండ్ టు మెనీ నేషన్స్ బట్ విల్ నెవర్ బారో ఫ్రమ్ నన్. ఏమంటున్నారంటే నువ్వు అప్పిస్తావు కానీ అప్పు మాత్రం తీసుకోవు. ఆ పైన ముందున్న వాక్యం చూస్తున్నప్పుడు ఆకాశమున తన మంచి ధననిధిని దేవుడు తెరుస్తాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు ఓపెన్ ఈస్ హెవెన్లీ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. నీ కోసము పరలోకమైనటువంటి ధననిధిని నీ కోసం దేవుడు తీసుకురాబోతున్నాడంట. ఈ రోజుల్లో మనందరికీ ధనం అని చెప్పిన వెంటనే ఒక వస్తువు కొనాలన్నా, లేకపోతే ఇంకేదైనా ఒక కార్యం కావాలంటే మొదటి కార్యము ఎంత ఈజీగా అయిపోయిందంటే లోన్. ఈజీగా మనకు వచ్చేస్తున్నాయి ఈ రోజుల్లో. నాకు బోల్డ్ ఫోన్ వస్తుంది ప్రతిరోజు. 5-6 మంది ఫోన్ చేసి, సార్ ఎవరు ఎలిజిబుల్ సార్ ఫర్ టేకింగ్ లోన్ అంటారు. కొంచెంమంది ఎవరు ఎలిజిబుల్ ఫర్ ఇన్ని ల్యాక్స్ తీసుకోవడానికి నువ్వు ఎలిజిబుల్గా ఉన్నావు. కొన్నిసార్లు ఆ మెసేజ్ చూసినప్పుడు టెంప్టింగ్గా ఉంటుంది నాకు, లోన్ తీసుకోవాలా తీసుకోకూడదా. బట్ బైబిల్ సేస్ ఏమంటున్నా దేవుడి యొక్క వాక్యంలో, పరలోకమున ధననిధిని దేవుడు నీ కోసం తెరుస్తాను అంటున్నాడు. కానీ లోకం ఏమంటుంది, నీకు అప్పిస్తాను, అప్పు తీసుకో, ఐ విల్ గివ్ యూ మనీ, ప్లీజ్ బారో ఫ్రమ్ మీ. ఇది లోకం యొక్క మాటలు. కానీ వాక్యం చెప్పబడుతుంది, దేవుడు నీకు దీవించినట్లయితే నీ జీవితంలో నువ్వు గొప్పగానే హెచ్చింపబడతావంట. యూ విల్ గోయింగ్ టు బి బ్లెస్డ్ లైక్ ఎనీథింగ్, బ్లెస్డ్ లైక్ ఎనీథింగ్. ఈరోజు మీకు 3 ప్రాముఖ్యమైన విషయాలు తెలియజేస్తున్నాను. ఐ విల్ టెల్ యూ ద 3 ఇంపార్టెంట్ థింగ్స్. మన జీవితంలో ఇంక్రీస్ అండ్ అబెండెన్స్ రావాలి అంటే ఏం చేయాలి? ఈ సంవత్సరంలో మీరు అనుకున్నటువంటి, మీరు ఏదైతే మీ జీవితంలో అనుకుంటున్నారో ఆ దేవుని చిత్తముగా ఉన్నట్లయితే ఈ ఆశీర్వాదం జరగాలంటే మనం ఏం చేయాలి? ద ఫస్ట్ థింగ్, ఫియర్ ద లార్డ్. దేవునికి భయపడుట. దేవుని యందు మన భయభక్తులు కలిగి ఉండాలి. మొదటి కార్యము హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వాక్యము. Hebrews chapter 11 verses 7. By faith Noah, when warned about things not yet seen, in holy fear built an ark to save his family. By his faith he condemned the world and became heir of the righteous that is keeping his faith. విశ్వాసమును బట్టి నోవాకు ఆది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చింపబడి
భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమందు కలుగు నీతిని వారసుడై. బైబిల్ రాయబడుతుంది ఎన్ఐవి ఓషన్లో హోలీ ఫియర్ అని చెప్పండి. హోలీ ఫియర్ ఎక్కడ మీరు విన్నారు ఈ మాటని? మీరు ఏమన్నా హియర్ దిస్ వర్డ్ హోలీ ఫియర్ అని విన్నారా మీరు? భయంలో కూడా పరిశుద్ధమైనటువంటి భయం అంట. ఏమంటున్నాడు? అతని యొక్క భయంలో కూడా ఒక భక్తి చూడగలుగుతున్నాము. దేవునికి భయపడుతున్నాడు. ఎందుకు భయపడుతున్నాడు? దేవుడు చెప్పే మాటకి నేను శ్రద్ధగా చేసి ముగించాలి. ఎందుకంటే తన చుట్టూ ఉన్నటువంటి మనుషులు ఏం చేస్తున్నారంటే, నోవాకి పిచ్చి పట్టింది, నోవా వచ్చి బాగా వయసు అయిపోయింది కాబట్టి తన జీవితంలో ఏదో మెంటల్ వచ్చిందని చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని దూషించే ప్రజల మధ్యలో నేను వాళ్ళ యొక్క మాటలు నా చెవులో వేసుకోకుండా నేను దేవునికి మాత్రం భయపడతాను అంటున్నాడు. ఈస్ ఫియరింగ్ ఓన్లీ గాడ్. దేవునికి మాత్రం భయపడతా. ఎందుకంటే నేను ఒకవేళ మనుషులు చెప్పే మాటకి విని భయపడినట్లయితే నేను దేవుని యొక్క చిత్తాన్ని చేయడానికి అసాధ్యము. నేను దేవునికి భయపడినట్లయితే దేవుని చిత్తాన్ని చేసి నేను నా కుటుంబము ఆయన యొక్క ఉద్దేశంలోకి వెళ్ళి చేర్చబడతామని చెప్పి అతను దానికోసం మాత్రం భయపడ్డాడంట. అందుకే వాక్యం రాయబడుతుంది, అతను విశ్వాసానికి వారసుడుగా మార్చబడ్డాడు. విశ్వాసానికి వారసుగా అందుకే వాక్యం రాయబడుతుంది, బై హిస్ ఫెయిత్ హి కండెమ్డ్ ద వరల్డ్ అండ్ బికేమ్ హెయిర్ ఆఫ్ ద రైచియస్ దట్ ఈస్ కీపింగ్ హిస్ ఫెయిత్. విశ్వాసానికి వారసుడు. దేవునికి మనం భయపడితే యు బికేమ్ ఎలాగా వారసుడుగా మార్చబడుతున్నావు. దేవుని కోసం వారసుగా మార్చబడుతున్నావు. అందుకే నోవా జీవితంలో ఆ భయం అనేది తన కుటుంబాన్ని దేవుని యొక్క ఉద్దేశంలోకి వెళ్ళి చేర్చబడింది. బైబిల్లో మొదటిగా లోబడిన వ్యక్తిగా అతనే ఉన్నాడు. బైబిల్లో ఆదమవ్వ దేవుని యొక్క మాటకి లోబడలేదు, దేవుని యొక్క మాట వినకుండా తప్పు చేశారు కాబట్టి తన తర్వాత వచ్చిన నోవా కుటుంబము దేవునికి భయంతో లోబడ్డారు కాబట్టి దే బికమ్ బ్లెస్సెడ్ ఫర్ ద మెనీ పీపుల్. బైబిల్ రాయబడుతుంది, దే హ్యావ్ 3 sons. వాళ్ళు ముగ్గురు వచ్చి 3 దేశములో వచ్చి వాళ్ళు స్థాపించారంట. 3 దేశములు దే బికేమ్ గ్రేట్ పీపుల్. తండ్రి దేవునికి లోబడితే పిల్లలు దీవించబడుతున్నారు. ఇంకొక వాక్యం ఐ టెల్ యూ, జోబ్ 28:28. Job 28:28. And he said to the human race, the fear of the Lord, that is wisdom, and the shun evil is understanding. మరియు యెహోవా యందలి భయభక్తులు జ్ఞానము మరియు దుష్పత్వం విడిచుటకు వివేకమనియు ఆయన నరులకు సెలవిచ్చెను. నువ్వు దేవునికి భయపడితే ఏంటంటే అది జ్ఞానం. దేవునికి భయపడితే మనం పొందుకునేది జ్ఞానం మాత్రమే. ఈరోజు విజ్డమ్ కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? జ్ఞానము కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? బికాస్ మెనీ టైమ్స్ వీఆర్ గోయింగ్ ద రాంగ్ వేస్. తప్పని అడుగులు వేస్తూ ఉంటాం. రాంగ్ స్టెప్స్, వీ షుడ్ టేక్ రాంగ్ డిసిషన్స్. ఎందుకు కారణము? మనము దేవునికి భయపడకపోతే జ్ఞానము కొరతగా ఉంటుంది మన జీవితంలో. ఇఫ్ యూ ఫియర్ ద లార్డ్, యూ విల్ గెట్ విజ్డమ్ ఫ్రమ్ గాడ్ సో దట్ యూ విల్ మూవ్ ఫార్వర్డ్ అకార్డింగ్ టు హిస్ ప్లాన్ అండ్ పర్పస్. ఒకవేళ ఇఫ్ నాట్ ఫియర్ ద లార్డ్, యూ విల్ డూ వాట్ ఎవర్ యూ వాంట్, whatever your heart says. If you fear the Lord, whatever God says, you will follow. అందుకే దాన్ని జ్ఞానం అని చెప్పి వాక్యం రాయబడుతుంది. నీ జ్ఞానము నువ్వు పెరగాలి అంటే మనము దేవునికి భయపడితే దెన్ యు బికమ్ ఏ ఇంక్రీజ్ అండ్ అబెండెన్స్. నీ జీవితంలో అభివృద్ధి, సమృద్ధి కలుగుతుంది. దట్స్ వాట్ జోబ్ సేస్, whatever God has given me, I'll get it. Whatever he want to take from me, I say praise the Lord. Praise the Lord. I say hallelujah. ఎలాగ సాధ్యం అది? బికాస్ ఇట్స్ ఫియర్ ద లార్డ్. అతను దేవుడికి భయపడుతున్నాడు కాబట్టి ఇఫ్ యూ టేక్ ఫ్రమ్ మీ, లార్డ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటున్నాడు. కారణం ఏంటి? దేవునికి భయపడితే ఆయన నీకు జ్ఞానం ఇస్తాడు. దేవుడు వచ్చి మన దగ్గర ఒకటి తీసుకున్నాడంటే తిరిగి నీకు సమృద్ధిగా తిరిగిస్తాడు. హి విల్ గివ్ బ్యాక్ అబండెన్స్. హల్లెలూయా. యు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సేయింగ్? మీకు అర్థమవుతుందా? రైట్. లూక్ చాప్టర్ 1:50. లూకా సువార్త 1:50. లూక్ చాప్టర్ 1:50. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములు ఉండును. హిస్ మర్సీస్ ఎక్స్టెండ్స్ టు దోస్ హూ ఫియర్ హిమ్ ఫ్రమ్ జనరేషన్ టు జనరేషన్. ఎవరైతే దేవునికి భయపడతారో ఏమంటున్నాడు వాక్యం రాయబడుతుంది, జనరేషన్ టు జనరేషన్ బ్లెస్సింగ్స్ అంట. హల్లెలూయా. మన దేవునికి భయపడితే మన యొక్క ఆశీర్వాదము నీతో ఆగిపోదు. నీ యొక్క జనరేషన్కి దేవుడు వాటిని తీసుకెళ్తాడు.
The God will bless you, your generation. That's what Noah feared the Lord. He get blessings from him. Not only for Noah, it's for his generation. తన సంతానం అంతా దీవించబడ్డాడు. తండ్రి దేవునికి లోబడితే, తల్లిదండ్రులు దేవుని పట్ల భయభక్తి కలిగి ఉండితే దాని ఆశీర్వాదము మీ పిల్లలకి. ఆమేన్. కాబట్టి దేవునికి భయపడండి. జస్ట్ ఫియర్ ద లార్డ్. జస్ట్ ఫియర్ ద లార్డ్. ఫియర్ ద లార్డ్ అంటే సండే చర్చికి వస్తే ఫియర్ ద లార్డ్ అలాగ అనుకోవద్దు. పొద్దున్న ప్రేయర్ చేస్తే ఐఎమ్ ఫియర్ ద లార్డ్ అలాగ అనుకోవద్దు. వాక్యం చదివితే ఫియర్ ద లార్డ్, దీంతో డోంట్ స్టాప్, అక్కడ ఆగిపోవద్దు. ఫియర్ ద లార్డ్ అంటే ప్రతి విషయంలో, ఎవ్రీ పాయింట్ ఆఫ్ యువర్ లైఫ్, నీ థాట్స్లో, ద వే యూ టాక్, ద వే యూ థింక్, ద వే యూ బిహేవ్, ద వే యూ లీవ్, ద వే యూ డూ, వాట్ ఎవర్ యూ డూ, జస్ట్ ఫియర్ ద లార్డ్. ఐఎమ్ డూయింగ్ అకార్డింగ్ టు గాడ్స్ విల్ ఆర్ నాట్. ఇలాగ నువ్వు అనుకుంటేనే నువ్వు దేవునికి భయపడి వాడిగా ఉంటావు. నీ చుట్టూ అనేక మంది నేను తప్పైన దారి తీసుకెళ్ళినప్పుడు జస్ట్ థింక్ వాట్ గాడ్ ఇస్ సేయింగ్, జస్ట్ హియర్. దేవుడు చెప్పే మాటకు లోబడండి. బికాస్ ఐ లవ్ దిస్ నోవా. ఎందుకంటే తన చుట్టూ అనేక మందిని అతను అడ్డుపరచడానికి ప్రయత్నించినా కూడా ఈ జస్ట్ హియర్ లార్డ్ వాట్ యు సే, జస్ట్ హియర్. గాడ్ ఓపెన్ హిస్ ఇయర్స్, ఓన్లీ హియర్ హిస్ వాయిస్. దేవుడు తన చెవులు తెరిచాడు, ఆయన మాట మాత్రమే ఈ చెవులోకి వెళ్ళాలంట. గాడ్ ఓపెన్స్. బట్ టుడే సమ్ పీపుల్ దే క్లోజ్ వాట్ ఎవర్ గాడ్ సే, దే జస్ట్ హియర్ వాట్ ఎవర్ దేర్ ఫ్రెండ్స్ సే. దాని ఫలితము వీఆర్ గోయింగ్ టు రాంగ్ స్టెప్స్. కాబట్టి మనం దేవునికి వీ హ్యావ్ టు ఫియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నెంబర్ 2, మనము ఇంక్రీస్ ఇన్ అబెండెన్స్ మన జీవితంలో చూడాలంటే యూ మస్ట్ ఒబే ద లార్డ్. దేవునికి మనము లోబడి ఉండాలి, విధేయత కలిగి ఉండాలి. అప్పుడే మనము సమృద్ధిని, అభివృద్ధిని పొందుకోగలుగుతాము. ఇజ్రాయెల్ పీపుల్ దే హ్యావ్ వెరీ బ్యాడ్ నేమ్. ఏంటది? డిస్ఒబీడియన్స్ పీపుల్ అని దేవుడే అనేక సార్లు వాళ్ళు చూసి చెప్తానే ఉన్నాడు. డిస్ఒబీడియన్స్. ఎందుకంటే ఐ హ్యావ్ అ గ్రేట్ ఛాలెంజ్ వెన్ ఐ కమ్ టు విజయవాడ. మీ బ్రదర్ ప్రవీణ్ నోస్. ఎందుకంటే వీఆర్ టాకింగ్ ఫర్ మై మినిస్ట్రీ ఫర్ మెనీ ఇయర్స్. హీ ఈజ్ అ పర్సన్, ఈ పుట్ మీ దిస్ సీట్ ఇన్ మై హార్ట్. ఎందుకంటే ఐ హ్యావ్ వెరీ గుడ్ లైఫ్ ఇన్ చెన్నై. చుట్టూ ప్రజలు, సండే వెళితే ఫుల్ క్రౌడ్, ఎవడో ఒక దండ పెడుతూనే ఉంటాడు, అందరు స్తోత్రం చెప్తూనే ఉంటారు. ఎలా ఉంటుందంటే మా లైఫ్, కొన్నిసార్లు మేము షాపింగ్ మాల్కి వెళ్ళి ఏదో ఫ్యామిలీకి అని కొన్నా కూడా ఎవరో ఒకరు వచ్చి పాస్టర్ ప్రైజ్ లార్డ్ అంటారు. ఎవరు బాబు నువ్వు, ఏ సంఘం బాబు అడిగినా కూడా ఐఎమ్ యువర్ చర్చ్ ఓన్లీ పాస్టర్ అంటాడు. ఎందుకంటే 50,000 మంది నన్ను బాగా ఎరిగి ఉంటారు, నాకు అందరి ముఖం తెలియదు. చుట్టూ మా లైఫ్ అలా ఉండేది. వీకెండ్స్ వస్తే చర్చ్, తర్వాత కలిసి వి గో ఫర్ బ్యాడ్మింటన్, ఫర్ ప్లేయింగ్, ఫర్ లంచ్, బయటికి వెళ్తాము. ఈ సహవాసం ఎక్కువ ఉండేది. వన్ డే ఆస్క్ మీ వన్ క్వశ్చన్, వెన్ ఆర్ గోయింగ్ టు స్టార్ట్ యువర్ ఓన్ మినిస్ట్రీ అన్నారు. ఐ డోంట్ హ్యావ్ ఆన్సర్. ఐ సే ఐ నీడ్ టు ప్రే, ఐ నీడ్ టు ఆస్క్ గాడ్ వాట్ ఎవర్ ఈ సే, ఐ విల్ జస్ట్ ఒబే. బట్ కొన్ని ఇయర్స్ బ్యాక్ ఐ హ్యావ్ అ బర్డన్ ఫర్ విజయవాడ. కొన్ని సంవత్సరాల క్రితం నాకు విజయవాడ పట్ల ఒక బర్డన్ ఉండేది. ఐ డోంట్ నో వై గాడ్ చూస్ మీ విజయవాడ. ఎందుకంటే ఆల్రెడీ గాస్పల్ ఉంది, చర్చెస్ ఆర్ దేర్, బిగ్ పాస్టర్స్ ఆర్ దేర్, వాట్ ఐ విల్ డూ దేర్? Everything is there, what I will do? But God showed me that very clearly. Still unreached places are there. Still many people are not received the gospel. నాకు ఒకటే అనిపించింది, there is a కనకదుర్గమ్మ గుడి మాత్రమే కంటికి కనబడుతుంది. ఇఫ్ యూ కమ్ టు విజయవాడ, ఇప్పుడు చూస్తున్నట్లయితే వెనీ ఎల్లో డ్రెస్సెస్, మళ్ళీ రెడ్ డ్రెస్సెస్ అంతా తిరుగుతూనే ఉంటారు మా ఇంటి ముందు. వై? టు వర్షిపింగ్ దేర్ గాడ్. దే యూస్ టు వాక్ ఫ్రమ్ నర్సాపూర్ లేకపోతే భీమవరం నుంచి బై వాక్ వస్తారు టు వర్షిప్ దేర్ గాడ్. అది వర్షిప్ చేసిన తర్వాత గుండు కొట్టించుకొని దే విల్ గో బ్యాక్. ఇంతగా వాళ్ళ దేవుని పట్ల వాళ్ళు లోబడి వస్తున్నప్పుడు నేను దేవునికి లోబడిపోతే ఎలా ఉంటుంది? బికాస్ మై కాలింగ్ ఇస్ టు ఒబే మై ఫాదర్. అది నా పిలుపు. యువర్ ప్రయారిటీస్ యూ హ్యావ్ టు ఒబే యువర్ ఫాదర్. అది మీ యొక్క పిలుపు. మనందరికీ పిలుపు అదే. మన తండ్రికి మనం లోబడి ఉండాలి. వి నీడ్ టు ఒబే. దాని యొక్క ఫలితం ఏంటి? గాడ్ విల్ బ్లెస్ యూ, యూ విల్ గెట్ బ్లెస్సింగ్స్. అదే దేవుని యొక్క మాట. ఏబ్రహాముకి వచ్చి దేవుని యొక్క మాట వచ్చిన వెంటనే జస్ట్ లిజన్ అండ్ జస్ట్ వాక్. లోబడి నడకతో బయలుదేరాడు అంతే.
చెప్పిన మాటకి లోబడ్డాడు. ఈ జస్ట్ లిసన్ వాట్ ఎవర్ గాడ్ సేస్. లోబడ్డం అంటే దేవుని ఆశీర్వాదం పొందుకోవడమే. దేవుడు చెప్పే ప్రతి ఒక్క మాట వెనకాల ఎన్నో అర్థాలు ఉంటాయి. మన కంటికి కనబడదు. నా కంటికి కనబడలేదు, విజయవాడ మొత్తం కనబడలేదు. కానీ విజయవాడకు వచ్చిన తర్వాత వన్ బ్లెస్సింగ్ హ్యాపెన్. నేను కొత్తగా విజయవాడ 2023లో మినిస్ట్రీ 22లో స్టార్ట్ చేసినప్పుడు అక్టోబర్ నెల చెన్నైలో ఉన్నప్పుడు నాకు బ్యాప్టిజం ఇవ్వడం అంతా వచ్చి చాలా సులభం. ఎందుకంటే ఒక అనౌన్స్మెంట్ చేస్తాము, వచ్చేస్తారు, హ్యావ్ టు గివ్ ద బ్యాప్టిజం. ఇక్కడ వచ్చి హౌ గాడ్ టేక్ మీ ఒకరోజు జస్ట్ అనౌన్స్ ఫర్ ద ఫస్ట్ టైం, ఇఫ్ ఎనీవన్ విల్లింగ్ టు టేక్ బ్యాప్టిజం ప్లీజ్ కాంటాక్ట్ మీ, ఐ విల్ హెల్ప్ యూ. ఆఫ్టర్ one day I got the call from my believers. Pastor, you just announced last week that you're going to give baptism. I'm ready to take baptism. They are the Roman Catholic people. Roman Catholic. ఆ ముందు వీకే I just talk about what is baptism, why baptism people are not taking different way, what is a proper order. ఇది చెప్పిన తర్వాత God changed their heart. I have to come to the according to the God's plan and purpose and teaching అని చెప్పి ఇమీడియట్గా మాట ఒక్కటే, బట్ గాడ్ ఈస్ వర్కింగ్ ఇన్ దేర్ లైఫ్. దే ఒబేడ్ అండ్ ఇమీడియట్లీ ఐ గివ్ 2-3 weeks ఫర్ టీచింగ్, బికాస్ ఐ యూస్ టు గివ్ టీచింగ్ 2-3 weeks. ఇమీడియట్లీ ఐ నెవర్ గివ్ ఎనీ బ్యాప్టిజం, నో మ్యారేజ్ బిఫోర్ బ్యాప్టిజం, బికాస్ దట్ ఈస్ మై పాలసీ. దే మస్ట్ అండర్స్టాండ్ ద బ్యాప్టిజం, ద రియల్ ఆఫ్ ద బ్యాప్టిజం, ద రోల్ ఆఫ్ ద బ్యాప్టిజం. బ్యాప్టిజం యొక్క రోల్ ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి. దిస్ ఇస్ నాట్ అ ఆర్డినరీ థింగ్, ఇట్స్ అ గ్రేట్ థింగ్ ఫ్రమ్ గాడ్. దేవునికి వచ్చే ప్రతి శ్రేష్టమైన కార్యం ఇది. దెన్ ఐ గివ్ దెమ్ బ్యాప్టిజం. సమ్టైమ్స్ ఇఫ్ యూ ఒబే వర్డ్ ఆఫ్ గాడ్, ఇఫ్ యూ ఒబే ద హోలీ స్పిరిట్ వర్డ్, గాడ్ విల్ గివ్ యూ బ్లెస్సింగ్స్ అండ్ అబెండెన్స్. దేవుని యొక్క మాటకి నువ్వు లోబడి వెళ్ళినట్లయితే నువ్వు ఖచ్చితంగా అభివృద్ధిని, సమృద్ధిని చూడగలుగుతావంట. జస్ట్ ఒబే వాట్ గాడ్ టోల్ యూ. టర్న్ యువర్ బైబిల్ టు ఐజయా చాప్టర్ 1:19. యెషయా 1వ అధ్యాయము 19వ వాక్యం. ఐజయా చాప్టర్ 1:19. మీరు సమర్థించిన మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించుదురు. ఇన్ ఇంగ్లీష్, సమ్వన్ రీడ్ ఇంగ్లీష్ ప్లీజ్. ఎనీవన్ హెల్ప్ మీ? ఇఫ్ యు విల్లింగ్ అండ్ ఒబీడియంట్, వాట్ యు విల్ ఈట్? యు విల్ ఈట్ గుడ్ ఆఫ్ ద ల్యాండ్. ఈ ల్యాండ్లో మంచిది ఉందా? మన ల్యాండ్లో ఉందా? ఎనీవన్ సే గుడ్ ఉందా ఈ ల్యాండ్లో? ఉందయ్యా. ఇస్ దేర్. హూ సే నాట్ దేర్? గుడ్ ఇస్ దేర్. ఇలాంటి ల్యాండ్లోనూ గాడ్ ఈస్ గోయింగ్ టు ఫీడ్ యూ గుడ్. దేవుడు నిన్ను మంచి పదార్థంతో నిన్ను పోషిస్తాడంట. I should talk to some people when I'm going to eat the good ఏం చెప్పేది, మెడిసిన్స్ లేకుండా ఎలాగ మనం వెజిటేబుల్స్ తినాలో తెలియట్లేదు. ఎందుకంటే చెన్నై వీ నెవర్ సా ఆల్ కైండ్ ఆఫ్ థింగ్స్. అంతా మెడిసిన్సే ఉంటాయి. మేబీ యూ ఆల్సో హియర్ ఆల్సో సేమ్ కదా, అంతా మెడిసిన్సే కదా ఇక్కడ కూడా. ఈ ప్రశ్నకి సమాధానం, హౌ గాడ్ టీచ్ మీ లాస్ట్ ఇయర్ ఐమ్ జస్ట్ డూయింగ్ మై మినిస్ట్రీ బికాస్ ఓన్లీ సండేస్ అండ్ దట్స్ ఆల్ ఐ డిడ్. ఇంకా ఫుల్గా నేను దిగలేదు. జస్ట్ ఐమ్ డూయింగ్ ఫర్ ప్రేయర్ అంతే. విజయవాడ ల్యాండ్ కొరకు ఇప్పుడు ప్రేయర్ చేస్తూ సర్వే చేస్తూ ఉన్నాను. చేస్తూ ఉన్నప్పుడు ఐ గాట్ ఆపర్చునిటీ టు టీచ్ బైబిల్ కాలేజ్. ఎలా వచ్చింది నాకు? ఐ నెవర్ థాట్ ఐఎమ్ గోయింగ్ టీచ్ బైబిల్ కాలేజ్. సరే ఓకే, గాడ్ హస్ గివింగ్ మీ, ఐ హ్యావ్ టు టీచ్. సార్ టీచ్ చేస్తున్నాను. దే ఆర్ అవుట్ సైడ్ ఆఫ్ విజయవాడ. వాళ్ళు విజయవాడకి బయట ఉన్నారు. ఆ ల్యాండ్లో, బైబిల్ కాలేజ్ ల్యాండ్లో వాళ్ళే పంట పండించి ఏం చేస్తారంటే కాయగూరలు వాళ్ళు తీసుకొని స్టూడెంట్స్కి వచ్చి వాళ్ళు వండిస్తారన్నమాట. ఈ ల్యాండ్ మొత్తం ఎలా ఉంది? పాపంతో ఉంది. దిస్ ల్యాండ్ బికమ్స్ లైక్ ఎ సిన్. పాపము, పూజలు. విజయవాడ ఎక్కడ చూసినా పూజలు కనబడతాయి మీకు. పూజలు, తర్వాత ఏమంటారు దాన్ని, తాళ్ళు, ఈ కనబడతాయి. ఈ ల్యాండ్లో మంచి పదార్థం మనం తినాలి. ద ఫస్ట్ స్టెప్. ఆ రోజు క్లాస్ అయిపోయిన తర్వాత సార్ అన్నారు, చెప్పండి ఏంటి? ఒక బ్యాగ్ ఇచ్చారు. బ్యాగ్లో ఏమున్నాయి? గోంగూర, తోటకూర, ఆకుకూరలు అన్నీ ఉన్నాయి. అయిపోయిన అన్ని ఇచ్చిన తర్వాత, సార్ దిస్ ఈజ్ మెడిసిన్ లేకుండా పండించాం సార్ అన్నారు. ఓహో, అప్పుడు హృదయం సంతోషం నాకు. ఫస్ట్ టైం నా జీవితంలో మెడిసిన్ లేకుండా ఏం తింటున్నాను? మంచి పదార్థం తింటున్నాను నేను. దేవుడు ఎక్కడైతే మనం ఉన్నామో, వేర్ ఎవర్ యు ఆర్, గాడ్ విల్ గివ్ యు ద
గ్రేట్ ఫుడ్ ఫ్రమ్ యూ. నీ కొరకు మంచి ఆహారాన్ని దేవుడు ఇవ్వగలడు. మనం అనుకుంటామేమో మన చుట్టూ చెడు ఉందని చెప్పి, అలాంటి చెడు మధ్యలో మంచిది కూడా దేవుడు పుట్టించగలడు. గాడ్ కెన్ క్రియేట్. ఎప్పుడది? వెన్ యూ ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇఫ్ యూ విల్లింగ్ అండ్ ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్, యూ విల్ ఈట్ గుడ్ ఫుడ్. హల్లెలూయా. కాబట్టి దయచేసి మనం అందరము మన జీవితంలో ఇంక్రీస్ ఇన్ అబెండెన్స్ రావాలి అంటే మనము ఏం చేయాలి? దేవునికి లోబడి తీరాలి. అండ్ వన్ మోర్ వర్డ్, ఎక్సోడస్ చాప్టర్ 19 వర్సెస్ 5. నిర్గమకాండము 19:5. కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశములో నాకు స్వకీయ సంపాదనగుదురంట. మనము దేవుని యొక్క మాటకి లోబడినట్లయితే మనము సమస్త దేశము, గాడ్ నెవర్ మెన్షన్ దట్ ఓన్లీ హైదరాబాద్, సమస్త దేశమునకు మీరు దేవుని ఆశీర్వాదం పొందుకుంటారంట. కాబట్టి వీ మస్ట్ ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్ టు గెట్ అబెండెన్స్ అండ్ ఇంక్రీస్. థర్డ్లీ, మూడోదిగా అండ్ ఫైనల్లీ, ఫెయిత్ఫుల్. దేవునికి మనం నమ్మకంగా ఉండాలి. ఒక పాస్టర్, అతను ఒక చర్చిని కట్టి అనేకమైన ఆత్మల్ని అతను బలపరుస్తూ ఉన్నాడు. ఆ చర్చ్ వచ్చి డెవలప్మెంట్ అయిన తర్వాత ఈ సర్చింగ్ ఫర్ అనదర్ ల్యాండ్ టు బిల్డ్ ద బిగ్ చర్చ్. అకార్డింగ్ టు గాడ్స్ ప్లాన్ అండ్ పర్పస్ ఈ బై ద ల్యాండ్. దాని తర్వాత ఏమైందంటే అక్కడ ముళ్ళలు చెట్లు ఉండడం ద్వారా వాటన్నిటిని కొట్టి మొత్తము మట్టి ద్వారా వాటిని ప్లెయిన్ చేశారు ఆ ల్యాండ్ని. అది సిటీ బయట ఉంది. దీన్ని చూసినటువంటి కొంచెంమంది అధికారులు ఇలాంటి ల్యాండ్ మన దగ్గరే ఉందని చెప్పి తప్పైన కేసులతో ఈ పాస్టర్ మీద, చర్చి మీద కేసులు పెట్టారు. ఇప్పుడు ఈ పాస్టర్ గారు దేవుని యొక్క చిత్తం ద్వారా కొన్నాను కదా, ఇది దేవుడే నాకు ఇచ్చాడా అనుకోవాలా, లేక ఏమనుకోవాలి? సందేహం వస్తుంది ఎవరికైనా. కానీ ఇక్కడ ఏంటంటే దేవుడు కొన్నిసార్లు నీ యొక్క నమ్మకత్వాన్ని ఆయన టెస్ట్ చేస్తూ ఉంటాడు. గాడ్ విల్ టెస్ట్ సమ్ టైమ్ యువర్ ఫెయిత్, వెదర్ యూ ఫెయిత్ఫుల్ ఆర్ నాట్. ఆ యొక్క ఫెయిత్ఫుల్ టైంలో ఆయన 10 సంవత్సరాలు ఈ జస్ట్ ప్రైడ్ ప్రార్థన చేస్తున్నాడు. ఆయన 10 సంవత్సరాలు డబ్బులు ఇచ్చి మనము అధికారులు కొనొచ్చు, లంచం ఇచ్చి వచ్చే స్థలం మనం తీసుకోవచ్చు, కానీ దేవుడు చెప్పిన వాగ్దానము, దేవుడు ఇచ్చిన కార్యాన్ని మనము నమ్మకముతోనే పనిచేయాలని చెప్పి ఆయన 10 సంవత్సరాలు 10 years ఈ జస్ట్ ప్రైడ్. ఆఫ్టర్ 10 years గవర్నమెంట్ యొక్క కేసు వచ్చినప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే, గవర్నమెంట్ అధికారులే వీళ్ళ సైడ్కి వచ్చి ఈ యొక్క ల్యాండ్ జెన్యూ ల్యాండ్, వేసిన వాళ్ళు తప్పైన వాళ్ళుగా కేసు వచ్చి కొట్టివేశారంట. ఇప్పుడు అదే స్థలంలో దే బిల్డింగ్ ద బిగ్ చర్చ్. కారణం ఏంటి? ఫెయిత్ఫుల్, నమ్మకత్వం దేవుడు ఎదురు చూసి మన దగ్గర నుంచి. నువ్వు ఫెయిత్ఫుల్గా ఉన్నట్లయితే నీ జీవితంలో అభివృద్ధిని, సమృద్ధిని దేవుడు కలిగజేస్తాడు. ఈ 10 సంవత్సరాలు ఆత్మలు తీసుకురావచ్చు అని చెప్పి అనుకోవచ్చు. ఏమైనా ఈ 10 సంవత్సరాల్లో ఎక్కడైతే ఆయన సంఘం మొదలుపెట్టాడో అదే సంఘంలో 10,000 మంది 45,000 మందిగా మార్చబడి ఈ సమృద్ధిని దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడు. వీళ్ళందరూ తీసుకొచ్చి ఇక్కడ ఇప్పుడు ఆ సంఘానికి రాబోతున్నారు. దేవుని యొక్క ఉద్దేశం పూర్తిగా వేరు. గాడ్స్ ప్లాన్ టోటలీ డిఫరెంట్. మనకు అర్థం కాదు అది. ఎప్పుడైతే మనం ఆయనకి నమ్మకంగా ఉంటామో మీకు అర్థమవుతుంది. సో 3 important things I tell you today. One is, if you get increase in abundance in your life, fear the Lord, obey the Lord and faithful to God. దాని తర్వాత దాని ఆశీర్వాదం ఎలా ఉంటుందో తెలుసా? Turn your Bible to Deuteronomy chapter 28, 1-3. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము verses 1 onwards. If you fully obey the Lord your God and carefully follow all his commandments, I will give you today the Lord of your God will set you high above all the nations on earth. All these blessings will come on you and occupy you if you obey the Lord your God. You will bless in the city and the blessed in the country. Then tarvata, if you read 11 and 12, then he said, the Lord will grant you abundant prosperity in the fruit of your womb, the young of your livestock and the crops of the ground, in the land you sowed your ashes to give you. The Lord will open the heaven, the storehouse of his bounty, to send rain on your land in season and to bless all the works of your hand. You will lead into many nations but borrow from none. దేవుడు వచ్చి ఏ విధంగా దీవిస్తాడంటే, మీ యొక్క పంట,
మీ యొక్క ఇల్లు, తర్వాత మీరు వెళ్ళే ప్రతి ప్రదేశంలో దేవుడు నిన్ను గొప్పగా దీవించబోతున్నాడు. దట్ ఈస్ కాల్డ్ ఇంక్రీస్ అండ్ అబెండెన్స్. దట్ ఈస్ కాల్డ్ ఇంక్రీస్ అండ్ అబెండెన్స్. ఇఫ్ యు రీడ్ దిస్ చాప్టర్ ఫుల్లీ 1 to 12, how God is going to bless me, you will understand. Don't ask any questions. Lord, how is going to bless me? Just say that, Lord, I surrender my life to you. You take me according to your plan and purpose. నీ ఉద్దేశం ప్రకారము నన్ను తీసుకెళ్ళమని చెప్పి దేవుని అడగండి. డోంట్ క్వశ్చన్ టు ఎనీథింగ్ టు గాడ్, బికాస్ హీ హ్యావ్ అ గ్రేట్ ప్లాన్స్ ఫర్ యూ. నీ పట్ల దేవుడు గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆయన ఉద్దేశములు నీ జీవితానికి శ్రేష్టమైనదే కాబట్టి ఆయన నమ్మిన వారికి కూడా ఆశీర్వాదం అంత గొప్పగానే ఉంటుంది. దానికి ఉదాహరణకి మనము నోవాను చూసాము. జోబ్, సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. ఆయన నామానికి స్తోత్రం. దట్ ఈస్ కాల్డ్ వాట్ యు నో, ఒబే ద లార్డ్, ఫియర్ ద లార్డ్, అండ్ ఈ జస్ట్ సరెండర్ హిమ్సెల్ఫ్. దేవునికి సమృద్ధిగా సమర్పించాడు. ఈ విల్ గెట్ డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్. జస్ట్ లిసన్ ఎవ్రీ డే వాట్ ఎవర్ గాడ్ సెడ్. దట్స్ వాట్ ఎవ్రీ పాస్టర్ సే, దట్ హోల్డ్ దిస్ బైబుల్ ఆల్వేస్. హోల్డింగ్ మీన్స్ నాట్ హియర్, ఇన్ యువర్ హార్ట్. ఇక్కడ రావాలి. రీడ్ అండ్ ఎంజాయ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం ఎంజాయ్ చేయండి. If you are willing to do in 2024, get up in the morning at 4 o'clock. Just pray. You understand? Get up in the morning 4 o'clock, at 3 o'clock, at 2 o'clock, at 5 o'clock. Just pray. God will lead you that day very powerfully. Very powerfully. Because I am following this. That's what I can able to say. If I am not following, I never mention this. నేను ఫాలో చేయకపోతే నేను మీ దగ్గర చెప్పను. నేను ఫాలో చేస్తున్నాను. ఐ జస్ట్ గెట్ అప్ 4 o'clock ఎవ్రీ డే మార్నింగ్, బికాస్ ఐ ఫీల్ ద హోల్ డే ఐ గెట్ గాడ్స్ గైడెన్స్, గాడ్స్ ప్రెజెన్స్ ఇన్ ఆల్ ద టైమ్. ఎందుకంటే అది నాకు బ్లెస్సింగ్ అనిపించింది. ఐ ఫీల్ బ్లెస్సింగ్స్ when I look up to God in the early morning. The whole day I feel blessings. I feel I am strength. I am very strong. ఎందుకంటే ప్రేయర్ ఇస్ a weapon for us. అపవాదిని తొక్కటానికి ప్రార్థన కావాలి. అపవాది ఎదిరించడానికి మనకు ప్రార్థన కావాలి. నీ జీవితంలో మార్పుకి ప్రార్థన కావాలి. నీకు యొక్క ఆశీర్వాదానికి ప్రార్థన కావాలి. దానికి నువ్వు లెగాలి, దేవుని దగ్గరికి రావాలి. హల్లెలూయా. దేవుడి యొక్క వాక్యము మీకు, మీ కుటుంబానికి సమృద్ధిగా దీవించును గాక. ప్లీజ్ స్టాండ్ టుగెదర్. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని, దేవా యొక్క సంవత్సరం ఈ 2వ ఆదివారంలో మేము ఈ దినము ప్రభువా నీ సన్నిధిలో చేర్చబడడానికి మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు. లార్డ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేస్. మీ చేతులు పైకి పెట్టండి. జస్ట్ లిఫ్ట్ అప్ యువర్ హ్యాండ్స్ అండ్ సే, లార్డ్, ఐఎమ్ రెడీ టు ఒబే ఫర్ యూ. నేను లోబడటానికి సిద్ధంగా ఉన్నాను. నీకు మాత్రమే భయపడతాను తండ్రి. నీకు నమ్మకముగా జీవిస్తాను ప్రభు అని చెప్పి మనమందరం గట్టిగా పాడతాం. తండ్రి దేవా, తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదను. నా జీవమా, నా స్నేహమా, నా ప్రియుడా, నా ప్రాణమా, నిన్నారాధించెదను. నా జీవమా, నా స్నేహమా, నిన్నారాధించెదను. తండ్రి దేవా, తండ్రి దేవా, నా సర్వం నీవయ్యా. నీవుంటే నాకు చాలు. ప్రేమ వర్ణించుట నా వల్ల కాదయ్యా. నీ కార్యం వివరించుట నా బ్రతుకు చాలదయ్యా. నీ ప్రేమ వర్ణించుట
బ్రతుకు చాలదయ్యా తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. గట్టిగా పాడతాము. తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా తండ్రి దేవా తండ్రి దేవా. గట్టిగా స్వరమెత్తి దేవునికి స్తుతి ఘనత మహిమల ప్రభావం చెల్లించి నీ ఉంటే నాకు చాలు ప్రవచన. లార్డ్ యు ఆర్ ఎనఫ్ ఫర్ మీ. తండ్రి దేవా తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే చుట్టె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. నా ప్రాణ స్నేహితుడా నీ సన్నిధి పరిమళమే చుట్టె తేనె కన్నా నీ ప్రేమ మధురమయ్యా. తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా దేవుడికి ఆరాధిద్దాం, ఆయనకి మహిమ ఘనత ప్రభావం చెల్లిద్దాం. నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు. బిగ్గా పాడతాం. తండ్రి దేవా తండ్రి దేవా నా సర్వం నీవయ్యా నీవుంటే నాకు చాలు. నా ప్రియుడా నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్. నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్. నా ప్రియుడా నా ప్రాణమా నిన్నారాధించెదన్. నా జీవమా నా స్నేహమా నిన్నారాధించెదన్. దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. తండ్రి దేవా ఆనందమా నీ ఒడిలో నాకు సుఖము. అందరం కళ్ళు మూసుకున్నాము. దేవుని వైపు దేవ ఈ సంవత్సరంలో నువ్వు ఇచ్చిన వాగ్దానము నెరవేరును కాక. లార్డ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ప్రామిస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ క్యారింగ్. దేవాని కృప కొరకు వందనాలు, చేసిన మేలు కొరకు వందనాలు. I pray and bless each and every person. Let them receive increase in abundance in 2024. Each and every day you be with them and guide them, Father Lord. I pray for every family. I pray for every Father youth. I pray for every individual, Father Lord. I pray for every breakthroughs of their life. వాళ్ళ జీవితంలో బలమైన అద్భుతాలు జరుగును గాక. మీరు తండ్రి ప్రతి ఒక్కరు ముట్టమని చెప్పి అడుగుతున్నాను. నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాము.